ఇయాల మనం 2 నంబర్స్ గురించి మాట్లాడతాం. ఆ నంబర్ వల్ల మన డబ్బులు గూడా వస్తాయి గానీ, హాస్పిటలైజ్ బాగా ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితా ఉంటాయి. అంటే ఇటు మనీ డబ్బులు గూడా వస్తా ఉంటాయి. పైసలకి ప్రాబ్లమ్ ఏముండదు కానీ, చూస్తే మాత్రం ఆ డబ్బులన్నీ హాస్పిటల్ మీద బాగా ఖర్చయిపోతాయండి. హాయ్. హలో అండి. నమస్తే అండి. నా పేరు సిహెచ్ మహేంద్ర పటేల్. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. అందరికన్నా ముందు మీకు అందరికి ధన్యవాదాలు. చాలా మంచి మంచి కామెంట్స్ పెడతాన్లు. నేను చెప్పిన వీడియో మీకు చాలా అర్థమైతాని. దానివల్ల మీరు చాలా మంచి ఫోను నంబర్ తీసుకుంటాన్లు. నాకు పంపుతా ఉన్నారు కామెంట్స్‌లో కూడా సార్ నేను చాలా మంచి నంబర్ తీసుకున్నా. సార్ చూడండి సార్ అని కూడా చాలామంది అడుగుతా ఉంటారు. దానివల్ల చాలా సంతోషం అనిపిత్తయి. ఓకే. వీళ్ళు మంచి మంచి నంబర్ తీసుకుంటాన్లు. ఎవరి దగ్గర పెట్టి డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేదు. కొంతమంది మాకు కాల్ చేస్తాను. వాళ్ళకి మేము గూడా ప్రొవైడ్ చేస్తాను నంబర్. సిమ్ ఎలా తీసుకోవాలని అది కూడా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇయాల ఒక విషయం చెప్పానంటే మాత్రం ఒకవేళ మీకు బాగా ఇబ్బందయితాంది నంబర్ తీసుకోవడానికైతే మాత్రం మీరు ఒక 3 నంబర్ అవాయిడ్ చేసి మిగతా అన్ని నంబర్ తీసుకున్నా కూడా మీకు దాంట్లో చాలా తక్కువ లక్కీ నంబర్స్ ఉంటాయి 3 నంబర్స్‌లా. ఆ నంబర్స్ నేను మీకు ఇయాల ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇంకా 2 నంబర్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివల్ల హాస్పిటలైజ్ బాగా అయితా ఉంటది. ఆ 2 నంబర్స్ గురించి కూడా నేను మీకు చెప్తా అండి. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాత్రం కొంతమంది ఏమంటారంటే ఒక ఫోన్‌లో 2 సిమ్ ఏసుకోవద్దని చెప్తారు. తప్పండి. ఇప్పుడేమైతదంటే యాక్చువల్లీ కొంతమంది కొత్త సిమ్ తీసుకున్నప్పుడు పాత సిమ్ వెంటనే తీసి పడేయలేరండి. ఎందుకంటే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలతో ఒక సిమ్ వాడుతా ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళు ఎలా దాన్ని తీసేస్తారంటే తీయలేరు. అప్పుడు మీరు చేయాల్సిందేంటంటే మీరు పాత సిమ్‌ని మీకు ఇన్‌కమింగ్ కాల్‌లో పెట్టుకోవాలి. ఆ కొత్త సిమ్‌తోని ఎవరైనా మీకు కాల్ చేశారనుకోండి దాన్ని కట్ చేసేయండి. వెంటనే వేరే సిమ్‌తోని కాల్ చేసేసి వాళ్ళకి చెప్పండి. ఇది నా కొత్త సిమ్ అండి. దీన్ని మీరు దగ్గర మీరు పెట్టుకోండి. ఒక 3 మంత్, 4 మంత్ వరకు మీరు అలా పెట్టుకుంటే ఏమైతదంటే మీకు డిస్టర్బ్ గూడా కాదు. మీకు ఆ ప్రాబ్లమ్ గూడా రాదు. మీరన్నీ పాత నంబర్ ఓన్లీ ఇన్‌కమింగ్‌లో తీసుకొని కొత్త నంబర్‌తో కాల్ చేసినప్పుడు ఏ నంబర్‌తో మీరు మాట్లాడుతారో ఆ నంబరే మీ మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తది. దానివల్ల మీకు భయపడే అవసరం లేదు. ఒక్కో ఫోన్‌లో 2 సిమ్‌లు ఏసుకోవచ్చండి. దయచేసి ఏసుకోండి. ఎందుకంటే 2 సిమ్‌లు ఇచ్చినప్పుడు 2 సిమ్‌లు వాడాలి మనం. ఒకటే సిమ్ వాడకూడదు. 2 సిమ్‌లు వాడాలి. ఒకవేళ మీరు కొత్త నంబర్ తీసుకున్నప్పుడు కొత్త నంబర్‌తోని కాల్ చేయండి. పాత నంబర్ ఓన్లీ ఇన్‌కమింగ్‌లో పెట్టుకుంటే మీకు చాలా బాగుంటదండి. ఆ రకంగా యూజ్ చేసుకోండి. ఒక 3 మంత్, 4 మంత్, 5 మంత్, 6 మంత్ వరకు తర్వాత 4, 5 నెలల వరకు కూడా మీరు వాడుకోవచ్చు. లేకపోతే 2, 3 నెలల్లో మీకు అర్థమైపోతుంది. నాకిప్పుడు ఓకే. అందరి దగ్గర నా ఫోన్ నంబర్స్ వచ్చేసినాయి అన్నప్పుడు మీరప్పుడు దాన్ని తీసి పక్కకు పెట్టుకోవచ్చు. ఓన్లీ ఇన్‌కమింగ్‌లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే చాలా ఎక్కువ బిజినెస్‌లో వాడతారంటే ఇన్‌కమ్‌లో పెట్టుకోవచ్చు. దాన్ని కట్ చేసి ఔట్‌గోయింగ్‌లో వేరే కొత్త సిమ్‌తోని మీరు వాడుకోవచ్చు. ఈజీగా ప్రొసీజర్‌గా అయిపోతదండి. దానివల్ల భయపడే అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, నా దగ్గరకొచ్చిన ఎవలన్నా కాల్ చేస్తే మాత్రం నేను కంపల్సరీ చేసేదేంటంటే మాత్రం, ఫస్ట్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూస్తా అండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ చూసినాక దాని ప్రకారం వాళ్ళ పేరుని చూస్తా. ఆ పేరుని చాలిన్ సిస్టమ్‌లో ఎలా ఉన్నది, పైథాగరస్ సిస్టమ్‌లో ఎలా ఉన్నదని చూస్తా అండి. అప్పుడు దానికి నేను కరెక్షన్ ఇస్తా. చాలిన్ సిస్టమ్ అండ్ పైథాగరస్ సిస్టమ్ 2 సెక్షన్‌లో నేను కరెక్షన్ చేసిస్తా. అలా చేస్తేనే వాళ్ళకన్నది రిజల్ట్ అన్నది లాంగ్ టైమ్ దాకా మంచి రిజల్ట్ ఉంటదండి. ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల వరకే ఇది పనిచేయదండి. ఇది లైఫ్ టైమ్ పనిచేస్తది. ఒకసారి మీరు కరెక్షన్ తీసుకున్నారనుకోండి లైఫ్ టైమ్ పనిచేస్తది. దాని తర్వాత మేము అలాగ సిమ్, ఒక ఫోను నంబర్ మేము చూస్తాం. ఆ ఫోను నంబర్ ఆయన డేట్ ఆఫ్ బర్త్‌కి అనుకూలంగా ఉన్నదా? లేదా? ఎందుకంటే కొంతమందికి డెస్టినీ ఒకటో నంబర్ ఉంటది. టోటల్ 6 నంబర్ మీద వచ్చినప్పుడు అది పనిచేయదు. ఒకటో నంబర్ డెస్టినీ ఉండి 8 నంబర్ టోటల్ ఉన్నప్పుడు కూడా పనిచేయదు. అప్పుడు మేమేం చేస్తాం, కంపల్సరీ వాళ్ళకి మేము ఒక మంచి సిమ్ ఇయ్యాలని ఏర్పాటు చేస్తాం. సెకండరీ. సార్ ఇది మీ డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీరు ఒక ఫోను నంబర్ తీసుకుంటే మీకు బాగుంటది. దాని తర్వాత వాళ్ళ మ్యారేజ్ డేట్ చూస్తాం. మ్యారేజ్ డేట్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసి, మరుమాంగళ్యం గురించి వాళ్ళకి మేమేమైనా చేయగలుగుతామా అన్న గురించి, మరుమాంగళ్యం గురించి కూడా చూసి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఆ మరుమాంగళ్యం అన్నది వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళు చేసుకోవచ్చు. ఎక్కడ గుడికి పోయే అవసరం లేదు. ఎక్కడికి ఎళ్ళే అవసరం లేదు. మీ ఇంట్లోనే, మీ దేవుడి గది దగ్గరనే మీరు మరుమాంగళ్యం చేసుకోవచ్చు. ఇలా నేను వాళ్ళని చూసి ఒకవేళ వాళ్ళ దగ్గర టైమింగ్ గూడా ఉన్నది. డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ ఉంటే కూడా వాళ్ళు ఎలాంటి స్టోన్ వాళ్ళు పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పుడు వాళ్ళు స్వయంగా తీసుకోవచ్చు. మా దగ్గర మీరు రత్నాలు కొనాలో, మా దగ్గర స్టోన్ పెట్టుకోవాలని అవసరం లేదు. మేము దీంతో పాటు అదే ఫ్రీ ఇస్తాము. మీకు కంపల్సరీ మీరు స్టోన్స్ ఏది పెట్టుకోవాలి, ఏ రోజు పెట్టుకోవాలి, ఏ మంత్రంతోని పెట్టుకోవాలని అది కూడా చెప్తామండి. దాని తర్వాత ఒక పాత వెహికల్ నంబర్ ఉంటది కదా! పాత వెహికల్ నంబర్‌కి మేము దీనిలోనే ఫ్రీగానే వాళ్ళకి కరెక్షన్ ఇస్తామండి. ఎందుకంటే ఆళ్ళకు కనీసం ఆ బండి ద్వారా ఎలాంటి కూడా వాళ్ళకి నష్టం జరగద్దని. పాత వెహికల్ నంబర్. కొత్త నంబర్‌కైతే
కొత్త వెహికల్ నెంబర్‌కి అయితే మాది వేరే ఫీజు ఉంటది కానీ, పాత వెహికల్ నెంబర్‌కి ఎలాంటి ఫీజు ఉండదండి. మీరు పేరు కరెక్షన్‌లోనే పాత వెహికల్ నెంబర్ కూడా మీకు మేము కరెక్షన్ ఇచ్చేస్తామండి. ఇదండి మేము చేసే సిస్టమ్ ప్రకారం మనకు సంతకం కరెక్షన్ కూడా చూస్తామండి. సంతకం కరెక్షన్‌లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, సంతకం కరెక్షన్ కూడా మేము చూస్తాం. దాంట్లో కూడా ఏమైనా సమస్య ఉంటే, ఆ రకంగా మేము దాన్ని కూడా సరి చేస్తామండి. సంతకం కరెక్షన్ కూడా. ఇప్పుడు మనం చూద్దాం ఆ 2 నంబర్ ఏంటి? మన ఫోను నంబర్‌లు ఉంటే డబ్బులైతే ఉంటాయి గానీ, హాస్పిటల్ మీద బాగా ఖర్చయితాయి. ఆ డబ్బులతోని గాని చూస్తాం మనం. ఒకటి 28 ఇంకోటి 82 చూసుకోండి ఇది. ఈ 2 నంబర్ మన ఫోను నంబర్‌లో ఉంటే మాత్రం కంపల్సరీ ఏందంటే, మనకు హాస్పిటలైజ్ మీద బాగా డబ్బులు ఖర్చయితాయండి. ఏదో ఒకటి. మీ పైసలత్తేయొచ్చు గానీ, మీకు గానీ ధనం మాత్రం హాస్పిటలైజ్ మీదనే ఎక్కువ ఖర్చయితాయి. సో, జాగ్రత్తగా ఈ 28, 82 నంబర్‌ని కొద్దిగంత అవాయిడ్ చేయండి ఫోన్‌ల. ఇది కొద్దిగా నెగెటివ్ నంబర్ అండి. అంత బాగుండదు ఈ నంబర్ అని. దాని గురించి నేను చెప్పేది అట్లా అని. ఇంకొకటేంటంటే నేను కొద్దిగా చూశాను పొద్దున. ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి నానో కార్‌కి గూడా కరెక్షన్ జేయడానికి ఎంతో పెద్దగా చెప్పారు. ఒక పెద్ద చార్ట్ చూపించారు. నేను చూశాను. నానో కార్ కరెక్షన్ చేయాలని. ఒక వ్యక్తి రమేష్ పేరుని కూడా పెద్ద కరెక్షన్ చేసి దానికి డిగ్రీ వైస్‌గా చూపించుకుంటా ఒక పెద్ద చాప్టర్ నిండిపోయింది. నేను మీకు చాలా సింపుల్‌గా చెప్తా అండి నానో గురించి, నానో కార్ గురించి. ఇదండి నానో. దీనిలో ఎన్‌ఏ నా అంటే ఇది ఆల్రెడీ నో. దెన్ ఇది నో. డబుల్ నో. నో, నో. అంటే ఫస్టే మీరు పేరు పెట్టినప్పుడు నో, నో అని పెట్టారు. యాస్ ఎ ప్రొనౌన్సియేషన్ ప్రకారం ఈ పేరు రాంగ్ అండి. దాని తర్వాత మనం చూద్దాం దీనిలో 5, దీనిలో 1, దీనిలో 5, దీనిలో 6 ఒక దానిలో 17 నంబర్ వచ్చిందండి. దీనిలో 5, దీనిలో 1, దీనిలో 5, దీనిలో 7 ఒక సెక్షన్‌లో పైథాగరస్ సిస్టమ్‌లో 18 నంబర్. అంటే ఒక సెక్షన్‌లో 18 సారీ ఛాలెంజ్ సిస్టమ్‌లో ఒక సెక్షన్‌లో 17. ఇప్పుడు ఛాలెంజ్ సిస్టమ్‌లో 18 నంబర్ వచ్చినప్పుడు ఎవల పేర్లో కూడా ఇప్పుడు నాను అన్న పేర్లో 18 నంబరు అండ్ 17 నంబర్ వచ్చినప్పుడు ఇది కంపల్సరీ మనకి ఇబ్బంది పెడతది. 18 నంబర్ నానో కార్‌లో ఇంకో సెక్షన్‌లో 17 నంబర్. 17 నంబర్ అంటే ఏదైనా స్లోగా నడుతది బండి. ఏ ఎవరి పేర్లో 17 నంబర్ ఉంటే 17 అంటే శ శని అన్నప్పుడు చాలా స్లోగా వాళ్ళకు డెవలప్‌మెంట్ ఉంటది. 18 నంబర్ అన్నది మన పేర్లో ఉంటే మాత్రం చాలా టెన్షన్. అంటే నానో కార్ల పేర్లో చూస్తే మాత్రం నానో యాస్ ఎ ప్రొనౌన్సియేషన్ బాగాలేదు. యాస్ ఎ నంబర్‌గా చూస్తే నంబర్ 18 బాగాలేదు. నంబర్ 17 బాగాలేదు. ఓ దానికి ఇంత పెద్ద డిగ్రీ వైస్ చూపించుకొని ఇంత పెద్ద చార్ట్ రాసుడు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఏదన్నా కూడా సింపుల్‌గా అయిపోతది. మన పేర్లో ఏ నంబర్స్ ఉన్నాయి? నెగెటివ్ నంబర్స్ ఉన్నాయి. పాజిటివ్ నంబర్స్ ఉన్నాయి. చూడండి ఒకటే చెప్తా. ఒక్కోసారి మన పేర్లో చెక్ చేసుకోవాలి. నంబర్ 12 నెగెటివ్ నంబర్. 13 నెగెటివ్ నంబర్. 18 నెగెటివ్ నంబర్స్. దాని తర్వాత 31 నెగెటివ్ నంబర్. 36 నెగెటివ్ నంబర్. 63 నెగెటివ్ నంబర్. ఇలాంటి నంబర్ డైరెక్ట్ వచ్చాయా? ఇండైరెక్ట్ వచ్చాయా? ఇవి చూసుకోవాలి. మన డేట్ ఆఫ్ బర్త్‌కి మన పేరు విరుద్ధంగా ఉన్నదా? అది చూసుకోవాలి. ఇలాంటి నెగెటివ్ నంబర్స్ మన పేరులో ఉన్నా, దేనిలోనూ ఉన్నా, అది కంపల్సరీ మనకు ఇబ్బంది పెడతదండి. అలా అంత చిన్నగా చూసుకోవడానికి ఇంత పెద్దగా మనం నిబంధన రాసే అవసరం లేదు. ఒకటే ఇలానే కూడా చూసాను నేను రమేష్ అన్న పేర్లో కూడా కొంతమంది చాలా పెద్దగా డిగ్రీ వాయిస్‌గా చూపించుకుంటూ ఓ పెద్ద చాప్టర్ రాశారండి. ఏం లేదండి 1, 2, 3, 4, 5, 6 డిజిట్‌ల పేరుకి 28 నంబర్ వస్తది. 28 నంబర్ అయితే ఇది 16 కాంబినేషన్ ఉంటే దీన్ని బాంబ్ బ్లాస్టింగ్ నంబర్ అంటారు. ఇంతకుముందు దానిలో నేను నంబర్ 16 మర్చిపోయినా సారీ అండి. నంబర్ 16 కూడా డేంజర్ నంబర్. ఇలా నంబర్ 16 ఉన్నప్పటికి ఏమైతదంటే చాలామంది రమేష్ గారిని మనం చూసాము. వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఇరిగిపోతా ఉంటది. చాలా మందికి. కొంతమంది కాదు చాలా మందికి చూసాం. 16 కాంబినేషన్ వల్ల యాక్సిడెంట్ కంపల్సరీ అయితది. ఇంకోటి విషయం చెప్తానండి. చాలా పెద్ద విషయం చెప్తాను జాగ్రత్త ఇనండి. ఎవల తల మీద ఎంటుకలు ఉండేవో వాళ్ళకి ఏ దోషాలు ఉండేయండి. వాళ్ళని పోయి న్యూమరాలజీ గురించి, ఎస్ట్రాలజీ గురించి అడగబాకండి. వాళ్ళన్నిటికి వేస్ట్ అంట. ఎందుకంటే ఎంటికలు లేని వాళ్ళకు ఎలాంటి దోషాలు ఉండయి. వాళ్ళకి అన్నీ ఫ్రీ. వాళ్ళకి పేర్ల రమేష్ పేరున్నా ప్రాబ్లమ్ లేదు. రాజేష్ ఉన్నా పర్లేదు. ఏ పేర్ల ప్రాబ్లమ్ ఉన్నా పర్వాలేదు. వాళ్ళ మ్యారేజ్ డేట్ కొద్దిగా డిఫాల్ట్ ఉన్నా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఎంటికలు లేనోళ్ళకు డైరెక్ట్ గ్రీన్ కార్డ్ ఈ భూమండలం మీద దొరికినట్టే. వాళ్ళకు దోషాలు 90% తగ్గిపోతాయండి. ఎంటికలు లేనోళ్ళకు. వాళ్ళతోని పోయి మీరు న్యూమరాలజీ గురించి సలహా అడిగారనుకోండి, మిమ్మల్ని 4 తిడతారండి. ఎందుకంటే వాళ్ళకి అవసరమే లేదు. వాళ్ళు నవ్వుతారు. ఇవన్నీ
తల మీద ఫుల్ ఎంటికలు ఉన్నోళ్ళకే ప్రాబ్లమ్స్ అండి. తల మీద ఎంటికలు లేనోళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అసలు ఆళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉండయి. మాక్సిమం 90% వాళ్ళు మంచిగా హ్యాపీగానే ఉంటారు. 10% వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే మీరు ఎవరన్నా సలహా అడగాలన్నా కూడా తల మీద ఎంటికలు ఉన్నోళ్ళతోనే అడగండి. వేరేటోళ్ళని అడగబాకండి. ఎందుకంటే ఎంటికలు లేనోళ్ళకు ఫైనాన్స్‌కి ప్రాబ్లమ్ ఎప్పుడు రాదు మాక్సిమం. గుండు. గుండు ఉన్నోళ్ళ దగ్గర డబ్బులు బాగుంటాయి. వాళ్ళకి ఎలాంటి లోపాలుండయి. వాళ్ళకి మాక్సిమం ప్రాబ్లమ్ నేను చూడలేదు. 75% వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండయి. ఎందుకని దయచేసి ఇదంతా న్యూమరాలజీ, అస్ట్రాలజీ ఏదైనా ఉన్నది గదండీ! ఓన్లీ తల మీద ఫుల్ ఎంటికలు ఉన్న వాళ్ళకే. గుండోల గురించి కాదు ఈ సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ వాళ్ళకి పనిచేయదు. ఆల్రెడీ వాళ్ళకు ఎంటికలు పోయినంటే మాత్రం వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టే. ఓకే అండి. ఇది మన సబ్జెక్ట్ గురించి చెప్తాం. మనం ఏం అడిగాము? ఒక 28 నంబర్ గురించి మనం చెప్పాము. ఒకేళ మీకు మొబైల్ నంబర్ తీసుకోవడానికి ఇబ్బంది అయినప్పుడు ఆ 3 నంబర్‌ని అవాయిడ్ చేయండి. ఒకటి 2, ఒకటి 4, ఒకటి 8, ఒకటి 0. 4 నంబర్‌ని అవాయిడ్ చేయండి. అంటే ఇలాని నంబర్ వేస్ట్ నంబర్ కావండి. వీళ్ళ పక్కన చాలా తక్కువ లక్కీ నంబర్స్ ఉన్నాయి. అలాంటి ఈ నంబర్స్ పనికిరావు నేను అంటలేను. అంటే ఇప్పుడు చాలా తక్కువ నంబర్స్ వీళ్ళ పక్కన ఉంటే బాగుంటాయి. గనుకనేందంటే ఇవి 4 లేకపోతే మీకు రిస్క్ తక్కువ. మీరు వేరే దాని నంబర్‌తోని మీరు మంచి నంబర్ తీసుకోవచ్చు. అంటే వీళ్ళకి ఒకటో, రెండో నంబర్ లక్కీ ఉంటాయనుకోండి. వీళ్ళకి ఒకటో, రెండో నంబర్ లక్కీ ఉంటాయి. వీళ్ళకి ఒకటో, రెండో నంబర్ లక్కీ ఉంటాయి. 0 అన్నది 1, 2 ఉన్నా పర్వాలేదు మన బాడీలో. అంటే సారీ మన ఫోను నంబర్‌లో. మిగతా అన్ని నంబర్ దగ్గర 5, 6 నంబర్స్ లక్కీ ఉంటాయి. దానివల్ల మీకేంటంటే ఒక మంచి నంబర్ దొరికే ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే ఇవి 4 నంబర్‌ని అవాయిడ్ చేస్తే బెస్ట్. అంటే మీరు ఈజీగా ఒక సింపుల్ మొబైల్ నంబర్ మీరు తీసుకోవచ్చు. ఈ 4 నంబర్‌ని అవాయిడ్ చేస్తే అండి. ఓకే అండి. మళ్ళొకసారి చెప్తానా? ఒక ఫోన్‌లో 2 సిమ్‌లు ఉండొచ్చండి. వాడుకోవచ్చు. మీరెలాంటి భయపడే అవసరం లేదు. మాక్సిమం ఎవరు చెప్పిన ప్రకారం వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను చెప్పింది నా వీడియోస్‌లో చెప్పాను. ఏ నంబర్ ఉంటే ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ నంబర్ మీ ఫోను నంబర్‌లో ఉన్నదా లేదా? ఆ ప్రాబ్లమ్ మీకు అయితందా లేదా? అలా చెక్ చేసుకున్నాకనే మీరేదైనా డిసైడ్ చేసుకోండి. అప్పటిదాకా డిసైడ్ చేసుకోబాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నంబర్ వల్ల నాకు ఈ సమస్య ఉన్నదా? లేదా? మంచిగా చూసుకోండి. మంచిగా చెక్ చేసుకోండి. ఆనందంగా మంచిగా ఈజీగా ఒక సిమ్ తీసి పడేసి వేరే సిమ్ తీసుకోవచ్చు. లైఫ్‌ని ఈజీగా మార్చుకోవచ్చు. నేను 100% చెప్తానండి. మనం నేనెప్పుడు చెప్తా ట్రిపుల్ పి బాగుండాలి. మన ట్రిపుల్ పి బాగాలేకపోతే మాత్రం మనం కష్టాల్లోకెళ్ళి బయటికి రాలేమండి. మరి ఈ 3 బాగా జేసుకోవాలి. ఎందుకంటే భూమండలంలో మనం వచ్చినాం. ఇక్కడ మనం బతకడానికి మన ప్రాబ్లమ్ వల్ల మనం కష్టాలలో పడితే మాత్రం అది మన తప్పు. పెళ్లి ముహూర్తం బాగాలేదని అప్పుల పాలైపోయినామనుకోండి అది మన తప్పు. పేరు బాగాలేదన్నా అని మనం జీవితంలో సక్సెస్ పొందుతలేమనుకోండి అది మన తప్పు. మన దగ్గర ఫోను నంబర్ బాగాలేదని మనం స్ట్రగల్ పడుతున్నామనుకో అది మన తప్పు. దయచేసి ఇంకోసారి కూడా చెప్తా కొంతమంది నన్నడిగారు మీకు తెలుగు మంచిగా రాదా అంటే వాస్తవంగా నాకు తెలుగు కరెక్ట్ రాదు. వచ్చిన తెలుగు వల్ల మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను మహారాష్ట్రలోనే పుట్టాను. కొంతమంది అడిగారు సార్ మీకు తెలుగు బాగాలేదంటే దయచేసి నాకు ఇంతే తెలుగు వస్తది. కొద్దిగంత మీ లైఫ్‌కి ఏదైనా ఉపయోగపడితే దీన్ని అడ్జస్ట్‌మెంట్‌గా తీసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇంక దీనికన్నా ఎక్కువ నాకు తెలుగు రాదండి. చాలా సింపుల్‌గా నేను ఓన్లీ మాట్లాడగలుగుతా అండి. ఇంకోసారి చెప్తాను. ఎందుకంటే నేను తెలుగు ఇక్కడ చదవలేదు, ఇక్కడ నేర్చుకోలేదు. ఐయామ్ కమింగ్ ఫ్రమ్ బాంబే. నేను బాంబేకెళ్ళొచ్చాను. దయచేసి మీరేమనుకోబాకండి. నాకచ్చిన ఏదో వంకర తింకర తెలుగుతోని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నా. దానిలో మీకు కొద్దిగంత మీకు అర్థమైతే మాత్రం నాకు కొద్దిగా అదృష్టం అనుకుంటా. ఏమనుకోబాకుండా కొద్దిగంత మీరే అర్థం చేసుకోండి నా లాంగ్వేజ్‌ని. అంత స్పష్టంగా లేపోవచ్చు. కానీ మీరు కొద్దిగంత పెద్ద మనసు చేసుకొని, కొద్దిగంత చూసుకొని మంచిగా అర్థం చేసుకోండండి. ఇది అండి మెయిన్ ఇంపార్టెంట్ నేను చెప్పేది అదే విషయంలో ఫోను నంబర్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్త పడండి. ఒకటి 28 నంబర్, 82 నంబర్స్ బాగా హాస్పిటల్ మీద ఖర్చయితది. దాని తర్వాత మీరొక 2, 4, 8 అండ్ 0 నంబర్‌ని అవాయిడ్ చేస్తేనంటే మిగతా నంబర్‌ల లక్కీ నంబర్ చాలా ఎక్కువుంటాయి. దానివల్ల మీకు ఒక మంచి మొబైల్ నంబర్ దొరికే అవకాశం ఉంటదండి. ఓకే అండి. మీకు నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.